మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. భార్య బిడ్డలను కంటికి రెప్పలా కాపాల్సిన కుటుంబ యజమానే కాలయముడయ్యాడు. మద్యం మత్తులో కట్టుకున్న భార్యను, కన్న కూతురుని కొడవలితో దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఈ ఘటన అనేది పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం టి తుమ్మలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం టి తుమ్మలపల్లి గ్రామంలో ఉన్నాం. హంతకుడు గంగాధర్ రెడ్డి ఎలాంటి వాడు, అతను గ్రామస్తులతో ఏ విధంగా మెలిగేవాడు, ముందు ఏమైనా గొడవలు పడ్డాడా అనేది చుట్టుపక్కల గ్రామస్తులను అడిగితే తెలుసుకుందాం. హంతకుడు గంగాధర్ రెడ్డి శ్రీలక్ష్మి మరియు గంగతులను అత్యంత కిరాతకంగా చంపింది ఈ ఇంట్లో అండి. ప్రస్తుతం మనం లైవ్లో చూసుకున్నట్లయితే ఈ ఇంట్లోనే రాత్రి 1-2 గంటల సమయంలో నిందితుడు గంగాధర్ రెడ్డి అత్యంత కిరాతకంగా చంపింది ఈ ఇంట్లో అండి. లోపల హత్యకు గురైన శ్రీలక్ష్మి గారు పనిచేసే స్కూల్లో టీచర్ గారు మనతో ఉన్నారు. ఆమె ఏం జరిగిందో మనతో చెప్తారండి. నమస్తే మేడం. నమస్తే. మీరు వచ్చిన తర్వాత ఏం జరిగింది మేడం? నేను వచ్చినాను 9కి. స్కూల్లో ఇంకా ఆయా వాకిలి లేదు, కసులు దొబ్బలేదని వస్తే వాళ్ళ భర్త ఇక్కడే కూర్చున్నాడు ఇంటి దగ్గర. పిలిచి కీస్ అయితే ఇచ్చినాడు నాకు. నేను వెళ్ళి కీస్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఏమైంది, ఇంట్లో ఉన్నారేమోనని ఇక్కడికి వచ్చి చూసినాను. బయటకు వచ్చి పాప పడుకోన్నది. పాప పడుకుంటే లోపల ఉండారేమోనని వేరే వాళ్ళని పిలిచినాను, పెద్దోళ్ళను పిలిచి చూడమంటే చూసినారు. అక్కడ చూస్తానే ఇంకా చంపినాడు, నరికినాడు అనే విషయం తెలిసింది. అంటే మీకు అతను చెప్పారా మేడం, చంపేసి చెప్పారంట కదా? ఫోన్ చేసింటే పాప ఎత్తుతుందని నేను ఫోన్ చేశాను. ఫస్ట్ చేస్తానే ఎక్కడికి వెళ్ళారు చెప్ప పెట్టకుండా అని అడిగినాను నేను. అంటే లేదు, ఎక్కడికి వెళ్ళాలో చంపినాను నేనే అన్నాడు. మేమైతే తాగి అన్నాడేమోనని నమ్మలేదు. అంటే మీరు వచ్చి చూశారు మేడం ఇక్కడ? ఫస్ట్ మేమైతే లోపలికి వెళ్ళలేదన్న. ఇక్కడికి వచ్చినాక పాప పడుకునేది, బొల్ల పడుకునేది. పడుకుంటే లోపల ఉండారేమో చూడుకొని పెద్దవాళ్ళని పిలిచినాం. అతను ఆడే కూర్చున్నాడు. భయం వేసి వెళ్ళలేదు లోపలికి. వేరే వాళ్ళు వెళ్ళి చూసినారు. చూస్తానే ఇద్దరు మంచంలో పడిపోయినారు రక్తంతో. అంటే ఎలాంటి వాడు అతను గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి? తాగుతా అంటాడు ఎక్కువ, కానీ ఇట్లా తాగి కొడతా అన్నాడు. కానీ మామూలుగా క్యాజువల్ గా వాళ్ళు అయితే ఏం పట్టించుకోలే, ఏం గొడవలు అయితే లేవు వాళ్ళకు. మరి ఏ గొడవ లేకుండా చంపేంత పగ ఎందుకు ఉంది మేడం ఆయనకు? ఏమో మరి, ఎక్కువ తాగి వచ్చినట్టున్నాడు. ఆమె ఎలాంటి వ్యక్తి మేడం? ఆమె చాలా మంచిది. ఆమె అమాయకురాలు. ఏం తెలియదు ఆమెకు, చదువుకోలే కూడా. ఏం చెప్పిన పని అది చేస్తుంది, ఏం తెలియదు ఆమెకు కూడా. అలాంటప్పుడు ఇంత విచక్షణారహితంగా చంపాడంటే అసలు వాళ్ళు కూడా అనుకోలేదు, చంపుతారని అనుకోలేదు. అతను తాగి వచ్చి మైకంలో చేసినాడు. అది అర్ధరాత్రి ఎన్ని గంటలు జరిగిండొచ్చు మేడం సంఘటన? ఎక్కడికి వెళ్ళారంటే చంపినాను అన్నాడు, ఇంట్లోనే ఉండాలి చంపినాను అన్నాడు. మేము నమ్మలే, తాగి అంటున్నాడు అనుకున్నాము. ఏం లేదు, అట్లా ఎప్పుడు గొడవ లేదు. తాగి వచ్చినా గానీ సైలెంట్ గా ఉంటున్నాడు. గొడవ అయితే పడలేదు. తనలో తను నడుచుకుంటా ఉన్నాడు సైలెంట్ గా. గంగాధర్ రెడ్డి ఆయన ఇంటి పక్కన ఉన్న వ్యక్తితో అయితే మాట్లాడదాం. చెప్పండి కదా మీ పేరు? నా పేరు అశోక్ రెడ్డి. అశోక్ రెడ్డి. గంగాధర్ రెడ్డి ఎలాంటి వాడు అంటే పని చేస్తాడు బాగా మంచిగానే, కాకపోతే కొంచెం డ్రింకరు. కానీ మరి ఎందుకు చంపాడు అయితే తెలియదు. కానీ బాగానే ప్రేమ అయితే ఉన్నది ఇద్దరి మీద. అంత ప్రేమగా ఉన్నారు కదా, ఎందుకు హత్య గల కారణాలు ఏమంటారు? ముఖ్య కారణాలు ఏమంటారు? అది ఎందుకని తెలియదు మరి, అదే చెప్పాల. ఇంత ముందు కూడా ఏదైనా దాడికి పాల్పడ్డా? అంటే ఇంట్లో ఎప్పుడు చాలా మామూలుగా ఎప్పుడు చిన్న చిన్న తాగి కూడా చేస్తాడు అంతే. అంటే మీకు చుట్టుపక్కల ఉన్నారు కదా, ఆయన స్వభావం ఎలాంటి వాడు? ఆయన స్వభావం పర్లేదు మంచిగానే ఉండే, కానీ తాగడం అయితే తాగినప్పుడు కొంచెం ఏదో ఇంట్లో కూడా చేస్తాడు. అంటే ఇంత చంపుతాను ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలుకి. మరి చుట్టుపక్కల మీరు ఉన్నారు కదా, ఆపే ప్రయత్నం అయితే చేశారా? అంటే అది మొత్తం జరిగిపోయింది, నైట్ జరిగిపోయింది అంతా. అసలు పొద్దున్న 10 వరకు కూడా ఎవరికి తెలియదు. అసలు అది 10 వరకు కూడా తెలియదు, ఎవరు తెలియదు. అంటే ఆమె స్కూల్ టీచర్ వచ్చిన తర్వాత అక్కడ ఆమె రాళ్ళు ఓపెన్ చేయాలి స్కూల్ రాలని చెప్పేసి చెక్ చేస్తే ఆయన బయట కూర్చొని చెప్పిన నేను చంపినా అని చెప్పేసి ఆయన. అంతవరకు కూడా మార్నింగ్ వరకు తెలియదు. చలికాలం అయిందన్నా ఎవరు పెద్దగా బయట రాలి కదా, అందుకు అది తెలియదు అనమాట. అది అంటే ఆయన పారిపోలేదా? లేదు అసలు పారిపోలేదు, ఇక్కడే కూర్చోండి. ఆయన స్నేహితులు కానీ లేకుంటే ఆయన రిలేటివ్స్ కానీ ఇక్కడ ఎవరో ఉన్నారు? ఇక్కడ ఉన్నారు, ఉంటే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడ వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు ఉంటుందేమో. అట్లాంటి వ్యక్తి కాదు వాడు. ఏదో వానికి గాలి మాదిరి అనిపించాలి. అది ఎప్పుడన్నా ఎవరన్నా
నన్ను సంబరచారు అని భయపడతాన్నాడు. భయపడినప్పుడు వాళ్ళని కూడా లేపుతాన్నారు. వాళ్ళు కూడా అట్లా బల్లేకి కానీ పిలుచాన్నాడు. ఎప్పుడన్నా పోయి పండుకుంటాన్నాడు. నిన్న కూడా పిలిచినాడని వాడు అన్నాడంట. అది మనకు తెలియదు. అందుకు కాబట్టి అట్లాంటి వ్యక్తి ఏమో కాదు వాడు. అంటే ఊర్లో ఎవరితోనే గొడవ అట్లా ఈ ఊళ్ళో వాళ్ళు గొడవ పడేది కాదు. పెళ్ళాని పిల్లని కొట్టేవాడు కూడా కాదు. వాని వాడు కైపు అయితే ఊరికే తిడతా అన్నాడు, అనుకుంటా అన్నాడు అంతే. వాని ఇంటికాన్నే మళ్ళీ అట్లా ఊళ్ళోకి కానీ అట్లా యాడికి కానీ పోయి తిట్టేవాడు కూడా కాదు. మరి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంత హత్యకు ఎలా జరిగింది? వానికి హత్యకు జరిగిందంటే వాడు ఎప్పుడన్నా భయపడతాన్నాడు. మొబైల్లో భయపడి నన్ను నరకనొచ్చారు సంపనొచ్చారని అంటా అన్నాడు. దాని గురించి వాళ్ళే వచ్చినట్టు ఈయనకి అనిపించింది ఆ టైంలో. అందుకే వీళ్ళను కొట్టినాడు. అట్లా బయట వ్యక్తులను ఎవరిని కొట్టడం కానీ తిట్టడం కానీ అట్లాంటి వాడేం కాదు. గ్రామస్తులు అందరితో బాగానే ఉండేవాడా? అందరితో బాగా అట్లాంటి అందరితో మెలిగిపోయాడే, కలిసిపోయాడే. అట్లే తాగినప్పుడు కూడా తిట్టేవాడు కాదు, కొట్టేవాడు కాదు. అట్లాంటివి ఏమో లేవు. వాడి ఒక వారం నుంచి వానికి సరితారు అంతా అంటా అన్నాడు భయపడి. అంటే హెల్త్ బాగాలేదంటారా? హెల్త్ బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, దెబ్బతిన్నాయి. నెలప్పుడు కూడా 2 నెలలప్పుడు దెబ్బతిన్నాయి. అవి కడప పోయి మాత్రలు తెచ్చింటే కొంత కోలుకున్నాడు. మళ్ళీ పనికి కూడా పోతాన్నాడు. పనికి పోతే 2 నాళ్ళు 3 నాళ్ళు అక్కడనే ఉండి వచ్చాడు. ఎప్పుడు ఇంటికి వాడు ఒక పని కాదు, బేల్దారి పని పోతాడు, వ్యవసాయం పని పోతాడు, అన్ని పనులు పోతాడు, అన్ని పనులు చేస్తాడు. మళ్ళీ ఏటు జెడ్డు అన్ని పనులు చేత అయితే అన్ని పనులు చేసేవాడే. మన టైం బాగాలేదు. రాళ్ళు తీసుకుని వేసినాడు. ఆమె గట్ట తగలే తప్పైంది. రాత ఆమె పోయినది. అంటే ఆమె పోయి రాయి ఎందుకు వేసారు? ఊరికి వేసినాడు. మైండ్ బాగా పని చేయలే. ఎప్పుడన్నా పని చేయలేదు. అంటే మత ఇష్టమితో సరిగా లేదా ఆయనకు? ఓ పారు ఉంటుంది, ఓ పారు ఉండదు మనకి. అట్లా మర్చిపోయి తీసుకొని తిరుగుతూ ఉంటాడు అంతే. అంటే ముందుగా నుంచి ఆయనకు మత ఇష్టమితోనే సరిగా లేదు, అందరి మీదకి దాడికి పాల్పడేవాడా? ఈనడం అన్నీ అట్లా. ఈ మధ్య కాలంలో ఈ విధంగా ఎవరికైనా దాడికి పాల్పడడానికి ట్రై చేస్తుంటాడు అంతే. వాడిని తెచ్చి ఇంకా భయపడతారు ఆడవాళ్ళు కూడా బయటకు పోవాలంటే. 5-6 రోజుల నుంచి అట్లా అయిపోయింది. మొన్న వారం కిందంటే పనికి పోలేదంటే పాలేమమ్మ కాలం ఏళ్ళన్నీ బక్కలు పడినాయి, బేల్దారి పని ఏంటే ఇంకా ఊళ్ళో రైతు పనికి పోవాలనుకున్నాను అని నాతో. ఈరోజు తొండూరు మండలం ఏలూరు తుమ్మలపల్లి గ్రామంలో శ్రీలక్ష్మి మరియు గంగోత్రి అనే తల్లి కూతుర్ని భర్త చంపినాడని చెప్పి సమాచారం రావడంతో ఇక్కడికి వచ్చి నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా బాడీలు ఇక్కడే ఉన్నాయి. కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాము. అందులో నిజాలను తెలిసి ముద్దాయిలను అరెస్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మనం కంప్లైంట్ తీసుకోలేదు. కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్